అందరు నమస్తే. గాంధీ భవన్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే వచ్చిన సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులు, పీసీసీ చీఫ్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఉన్నది, అందరున్నారు. దానిలో ఎవరికి వాళ్ళే తొడలు కొట్టుకుంటున్నారు. ఏంది ఆ తొడలు కొట్టుకోవడం అంటే, రేవంత్ రెడ్డి గారేమో మనం 10 సంవత్సరాలు పక్కా ఉంటాం అధికారంలో. ఇంకా 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్లుండాలనో ప్లాన్ చేయండి మీరు. ఊర్లోకి పోండి. మన ప్రభుత్వ పథకాలు చెప్పండి పోయి. మనం రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఇంకా ఏంటేంటో ఫ్రీ బస్ పెట్టినాం, అవన్నీ పోయి చెప్పుకోపోండి ఊర్లో. మీరే నెక్స్ట్ లీడర్లు పోండి అని చెప్పిండు. చెప్పినాక పీసీ చీఫ్ ఊకుంటాడా మహేష్ కుమార్ గౌడ్ గారు? వచ్చే ఎలక్షన్స్లో 90 సీట్లు పక్కా అని ఆయన తోడగొట్టేసిండు. ఎవరు తోడ వాళ్ళే కొట్టుకున్నారనుకో. 90 సీట్లు పక్కా అని తేల్చేసిండు మహేష్ కుమార్ గారు. నాకు తెలిసి మల్లికార్జున ఖర్గేను బుడ్డి కొట్టించడానికి మాట్లాడుతారేమో అనిపించింది. మల్లికార్జున ఖర్గే పాపం పెద్ద మనిషి, ఆయన తెలంగాణలో ఏం జరుగుతుందో కొద్దిగా ఐడియా ఉంటుంది. ఇంకా వీళ్ళు కొంచెం మరి ఎర్రగా వాసిపోతాలు కొట్టుకున్నారు. 10 సంవత్సరాలు గవర్నమెంటు, 10 సంవత్సరాల తర్వాత ఎటు రావాలని ఇప్పుడు ప్లాన్ చేయమంటున్నాను. అంటే 10 సంవత్సరాలు ఫిక్స్ గవర్నమెంట్, 90 సీట్లు పక్కా. ఇంకేం మిగిలింది? ఇప్పుడు 64 వచ్చినాయి, ఇంకా సీట్లు పెరుగుతాయన్నమాట. వీళ్ళ లెక్క ప్రకారం ఇంకొక 26 సీట్లు పెరుగుతాయని వాళ్ళు చెప్తున్నారు. అన్ని విషయాలు మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లక్షల ఒక బ్రేక్ పాయింట్కి వచ్చినాం. కొంత రిస్క్ ఉంటుంది ఇక్కడ. మీరంతా సపోర్ట్తో ఆ 2 లక్షల బ్రేక్ పాయింట్ దాటితే మళ్ళీ ముందుకు ఈజీగా పోవచ్చు. పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ అయింది. తర్వాత పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది, గాంధీ భవన్లో జరిగింది. వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. దానిలో ఇవన్నీ మాటలు. సరే, పార్టీ కార్యకర్తలను ఉల్లాసం తేవడానికో లేదా పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి అయితేనేమో ఇబ్బంది లేదు. కానీ పాపం ఏఐసీసీ ఇన్ఛార్జ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ పక్క మీనాక్షి నటరాజన్ ఇక్కడ పార్టీని చూస్తున్న ఆమె, వాళ్ళని చూడాలి. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలి. మళ్ళీ మీనాక్షి నటరాజన్ అయితే అందరి ముఖాలు చూస్తుంది. ఎవరు రెస్పాండ్ అవుతారేమో వీళ్ళని, ఎవరిని చూస్తారేమో అని. అంటే పొజిషన్, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అట్లా కనిపిస్తలేదు. నిన్న మొన్ననే మనమే వేసినాం ఒక సర్వే, తెలంగాణ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని వేసినాం. బీఆర్ఎస్కు 62, కాంగ్రెస్కు 40, కాంగ్రెస్కు 40, బీజేపీకి 11 అని చెప్పి సర్వే ఇస్తే, నేను చేసిన సర్వే కాదు, ఒక సంస్థ చేసిన సర్వే. అది కొంచెం వన్ సైడ్ ఏం లేదు అన్న ఉద్దేశంతో ఆ వార్త ఆ సర్వే చేసినాం. అది అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగింది, మీకు చూసింటారు. ఏ ఎమ్మెల్యే ఓడిపోతలు పెట్టుకోలే, కానీ గెలిచే వాళ్ళందరూ కట్ చేసి పెట్టుకున్నారు. 40 కాంగ్రెస్కి వస్తాయంటే పక్కన కామెంట్ బాక్స్లో ఎంత దారుణమైన కామెంట్లు తెలుసా? శివన్న నువ్వు మోసం చేస్తున్నావు, వాళ్ళకి 40 కాదు 4 సీట్లే వస్తాయి, వీళ్ళకి సింగిల్ డిజిటే వస్తాయి, వీళ్ళకి 10 ఎక్కువ, 15 ఎక్కువ, మా కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే గెలవడు, మా కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ రాదు, ఇంకోసారి మళ్ళీ 20 ఏళ్ళు రాదు, మా జిల్లాలో మీరు 5 సీట్లు చెప్తున్నారు, వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాదు. ఇట్లాంటి కామెంట్స్ మొత్తం. కామెంట్స్ అంటే 1-2 కామెంట్స్ కాదు, వేల కామెంట్స్. దాదాపు అది ఎన్ని గంటలు లైవ్ నడిచిందంటే ఆ ప్రోగ్రాం దాదాపు 18 గంటలు లైవ్ నడిచింది. 18 గంటలు లైవ్ నడిచిన తర్వాత కూడా ఇంకా అది ఇంటర్నల్గా నడుస్తూ ఉంది ప్రోగ్రాం. వేలాది కామెంట్స్లో 90% కామెంట్స్ మొత్తం నేను ఇప్పటిదాకా అయిపోయినాయి. అంటే అంత దరిద్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రౌండ్లో అని అర్థమైంది. ఆ సర్వే ఒకటి, సర్వేలో వచ్చిన దాన్ని కూడా నమ్ముతలేరు, యాక్సెప్ట్ చేస్తలేరు జనం. 40 వస్తాయి కాంగ్రెస్ కంటే 40 వస్తాయి. ఎవరు చేసిన సర్వే? నాకు వాట్సాప్ మెసేజ్లు పెట్టిండ్రు, అన్న మీరు ఎటన్నా మీరు కాంగ్రెస్ 40 వస్తాయని. నమ్మడం అంటే ఒక సర్వే వచ్చింది, కొంచెం నమ్మదగ్గ ఉందని వేసిన. ఏంది వీళ్ళ ధీమా ఏంది? లేకపోతే మల్లికార్జున ఖర్గే మోసం చేయడానికి మాట్లాడుతున్నారా? ఆడ హిందీ ఇంగ్లీష్లో దంచి కొడుతురు. ఇది మాత్రం పక్క ఇంగ్లీష్లో అయితే హిందీలో మాట్లాడుతారు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గేకు అర్థం కాదని, తెలుగు అర్థమైతే ఆయనకి, ఆయన లింకు తెలంగాణకే. అయితే 90 సీట్లు పక్కా అని ఒక ఆయన, 10 సంవత్సరాలు పక్కా అని ఆ అట్మాస్ఫియర్ కనిపిస్తుందా రాష్ట్రంలో? అట్మాస్ఫియర్, నేను చెప్పేది ఓన్లీ వాళ్ళు చెప్పింది ఎక్కువ తక్కువ అని కాదు, అట్మాస్ఫియర్ కనిపిస్తుందా? ఆ వాతావరణం కనిపిస్తుందా? అంటే వీళ్ళ పరిపాలన ఆ దిశగా ఉందా? గవర్నమెంట్ రానికి 2 కారణాలు ఉంటాయి. మనం అంతకుముందు వైఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎట్లా వచ్చింది చూసినాం. అంతకుముందు చంద్రబాబు 10 ఇయర్స్ గవర్నమెంట్ ఎట్లా వచ్చింది చూసినాం. తర్వాత బీఆర్ఎస్ 10 ఇయర్స్ గవర్నమెంట్ ఎట్లా వచ్చింది చూసినాం. పక్కన 5 సంవత్సరాలే ఎట్లా చేంజ్ అవుతుందో కూడా చూస్తున్నాం ఏపీలో.
ఏ స్టేట్ అయినా 10 సంవత్సరాల గవర్నమెంట్ అనేది చాలా రేర్. మన స్టేట్‌లో 3 సార్లు వచ్చింది అట్లా. అయితే ఎందుకు వచ్చినాయి ఆ గవర్నమెంట్లు అంటే, ఆ గవర్నమెంట్లు సంక్షేమం, అభివృద్ధి, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఒక లెవెల్‌లో తీసుకుపోయినారు. మరీ ఈ మూడిట్లలో ఈ గవర్నమెంట్‌లో మూడిట్లో ఎక్కడైనా ఒక్క దానిలో సక్సెస్ అయిందా? అడ్మినిస్ట్రేషన్ గానీ, అభివృద్ధిలో గానీ, సంక్షేమంలో గానీ. సంక్షేమం అంటే పథకాలు అమలు చేయడం. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం సంక్షేమం. అయిందా? అభివృద్ధి. వీళ్ళొచ్చినాక ఒక కంపెనీ తెచ్చిండ్రా? ఒక్క పిల్లానికైనా కొత్త ఉద్యోగం ఇచ్చిండ్రా? ఒక్క కంపెనీకైనా ముగ్గు పోసిండ్రా? ఉన్న కంపెనీలే పోతున్నాయి బాధపడలేక. ఇక అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉంది, ఎంత పలుసన ఉంది అడ్మినిస్ట్రేషన్. మంత్రుల మీద, వాళ్ళ అధికారుల మీద పట్టు లేదు. సీఎంకు మిగతా మంత్రుల మీద పట్టు లేదు. సీఎంకు శాఖల మీద పట్టు లేదు. సీఎంకు సబ్జెక్ట్ లేదు. కరెక్ట్ ఇది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ విషయాలు ఆయనే బయటపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారే బయటపెట్టుకున్నారు. మొన్న చూడలే బనకచర్ల ఏడుందంటే పక్కన ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎస్గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ సలహాదారుడు వీళ్ళకి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర సీఎస్గా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి సలహాదారుడు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడే వీళ్ళకి సలహాలు ఇస్తున్నట్టున్నాడు, ఆయన కాదు. ఆయన ద్వారా డైరెక్ట్ తీసుకుంటే బాగుండు. రోజు ఆయనకు మాట్లాడలేరు, బిజీగా ఉంటారు కదా. కాబట్టి ఆయన మనిషిని పెట్టుకుంటున్నారు సలహాదారుగా. చంద్రబాబు మనిషిని సలహాదారుగా పెట్టుకున్నారు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఏడుంది అంటే ప్రకాశం జిల్లాలో ఉందంటే ప్రకాశం జిల్లాలో ఉంది ఆయన చెప్తున్నాడు. నంద్యాలలో ఉంది ఏది, నల్లమల ఏడుందో తెలుస్తలేదు మనకు. దేవాదులు ఏడుందో అవగాహన లేదు. అది మన భౌగోళిక స్వరూపం. దానికి పెద్దగా జీకే బుక్కులు తిప్పాలని అవసరం కూడా లేదు. మినిమం అది. ఒక్కసారి 2 సార్లు ఇరిగేషన్ రివ్యూ పెడితే మొత్తం తెలిసిపోతాయి. మరి రివ్యూలు కూడా పెట్టినారు కానీ తెలియదు. అందుకే అంటున్నా, అడ్మినిస్ట్రేషన్ లేదు, సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు. సంక్షేమం ఉండి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా సంక్షేమం మీద నడిచింది. లాస్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎట్లొచ్చిందంటే సంక్షేమ పథకాలు తెలంగాణ రాగానే మొత్తం జీవితాలు తిరగబడ్డాయంటే 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు వస్తే జనాల తిరగబడదా జీవితం? 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 2000 వస్తే తిరగబడదా జీవితం? రైతులకు ప్రపంచంలో రైతులకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిన ఏకైక తెలంగాణ రాష్ట్రం. దీని అతిశయమేం లేదు, ఎవరిని పోడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో డైరెక్ట్గా డబ్బులు మధ్యలో బ్రోకర్ లేరు, ఎవరు లేకుండా డైరెక్ట్గా ఇచ్చింది ఓన్లీ తెలంగాణ. మరి ఆ సంక్షేమం చూసి వచ్చింది. తర్వాత ఎందుకు ఓడిపోయిందంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అది. 10 సంవత్సరాలు యాంటీ గవర్నమెంట్ వస్తుంది, ప్లస్ అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇట్లాంటివన్నీ చేసినారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారాలు, ప్రతిపక్షాలు, అప్పుడు వాళ్ళకున్న ప్రతిపక్షాలు ఎవరన్నా కావచ్చు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు, వాళ్ళు కలుస్తలేరు, వాళ్ళు ఇంతకుముందు జనాల్లో ఉండలేరు, వాళ్ళు కూడా కనునెత్తికి ఎక్కినాయి. ఇట్లాంటి అన్ని వ్యవహారాలతోన ఓడిపోయిన వాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం లేదు, క్యారెక్టర్లెస్ అయిపోయింది మొత్తం వ్యవహారం, అంత చీప్ అయిపోయింది. ఇట్లా ఏమీ లేకుండా 90 సీట్లు ఎట్లా వస్తాయి? 10 సంవత్సరాలు ఎట్లా గవర్నమెంట్లో ఉంటారు? ఏ ఒక్క సర్వేనన్నా వాళ్ళు ఇంటర్నల్ సర్వేలు చేసుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ మీద సర్వే ఇస్తే చాలా దారుణంగా వచ్చింది. రైతు భరోసా ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఇచ్చినాం కదా ఇంకా ఎలక్షన్స్ పోదామని సర్వే చేపిస్తే పొట్టు తిరుగుతారు రైతులు. ఒక ఆయన బోనస్ రాలేదంటాడు, ఒక ఆయన రుణమాఫీ కాలేదంటాడు, అసలు ఎప్పుడు ఇచ్చిన రైతు భరోసా మాకు సగమే వచ్చిందంటాడు, ఒక ఆయన ఇప్పుడే ఇచ్చారు అంతకుముందు వేడిచ్చిందంటారు. ఇన్ని బాధలు ఉన్నాయి. ఆ రైతు భరోసా ఫెయిల్ అయింది కదా, రైతు భరోసా కూడా వాళ్ళ సర్వేలో ఫెయిల్ అయింది. అంటే రైతు భరోసా వచ్చిన తర్వాత కూడా రైతులు సంతృప్తిగా లేరు. వాళ్ళ సర్వేలో వచ్చింది అది, సునీల్ కొనుగోలు చేసిన సర్వేలో వచ్చింది అది. ఇప్పుడు ఆ సర్వే ఫెయిల్ అయినాక రేవంత్ రెడ్డి వీళ్ళకి చెప్పిండంట, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, నేనైతే ఇచ్చేసిన రైతు భరోసా, ఇక మీరు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు చేయలేదు కాబట్టి జనాలు అసంతృప్తితో ఉన్నారు, మరి ఎలక్షన్ పోవాలంటే అవి కావాలంటే ఎంబడే స్టేట్మెంట్లు ఇచ్చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో రేషన్ కార్డులు. ఇది ఎప్పటి నుంచి అంటే గవర్నమెంట్ ముందుకెళ్ళి చెబుతారు త్వరలోని. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఏకంగా ఒక పెద్ద బ్యానరే తయారు చేసి పెట్టారు ఇందిరమ్మ ఇండ్లకు పేరు మీద. ఇన్ని లాంచింగు, ఇన్ని ఇంట్లకు పోయినరు, ఇన్ని తాళాలు ఇచ్చినాం, ఇన్ని గొడవలు కట్టిర్రు, ఇన్ని చెత్తులు వేసినాం, ఇన్ని స్లాబులు కట్టినామని. ఒక్కడు కూడా గ్రౌండ్ కాలే, ఒక్కడు కూడా ఇప్పటిదాకా ఓపెన్ కాలే. 1,00,000 పంచాయతీలు ఉన్నాయి దానిలో. ఇంత ఉన్న తర్వాత మీరు చేసిన స్కీమ్సే చాలా తక్కువ. అరకొర స్కీమ్స్, ఆడోటి స్కీమ్స్. ఫ్రీ బస్ ఇస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ మీరు చర్యలు తీసుకోలేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి గిరాకులు లేవు. వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి కదా. ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళని అడ్రస్ చేయాలి మీరు.
ఎందుకంటే లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు. ఇట్లా చేసిన ప్రోగ్రామ్స్ అంత అట్లా ఉన్నాయి, అరకొర ప్రోగ్రామ్స్. అవి రీచ్ అయినాయా లేదా అనేది ఒక పెద్ద కథ అయిపోయింది. ఇన్ని వ్యవహారాల మధ్య రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎస్యూ భూములు అమ్మడం అట్లా ఎంత వ్యతిరేకత వచ్చింది. మూసి కులగొడతా ఉంటే జనం ఊకుంటారా? మీరు హైదరాబాద్ ఎవరి ఇల్లు కూలగొట్టినరు? ఎమ్మెల్యేల ఇల్లు కూలగొట్టినరా? ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లో కూలగొట్టినరా? మినిస్టర్ల ఫామ్ హౌస్లోకి పోయింది హైడ్రా? జనాల ఇల్లు కూలగొట్టినరు. జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? అక్కడ సామాజిక సమతుల్యత ఎక్కడున్నది? లేకపోతే సమన్యాయం ఎక్కడున్నది? లేదు కదా. మరి ఇట్లాంటివన్నీ జనం ఊకుంటారా? ఇవన్నీ పెట్టుకొని 90 సీట్లు కైసే అయితే 10 సార్లు కైసే అయితే. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కడ ఏ ఊరిలో చూస్తున్నారో ఆ ఊరి పేరు కూడా రాయండి వీలైతే కామెంట్లో. మీ కాన్స్టిట్యున్సీ కూడా రాయండి వీలైతే. నిజంగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉండే అవకాశం ఉందా? 90 సీట్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.